ఈ రోజు మనమందరం కూడా జమ కావడానికి డంప్ యార్డ్ విషయం అని చెప్పేసి మనందరికీ తెలిసింది. మరి నర్సాపూర్ అడవిలో మన ప్యారా నగర్ దగ్గర ఏదైతే డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందో దాన్ని మనమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకనే మీ అందరికీ కూడా సాంఘీభావం చెప్పడానికి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నల్లవల్లి, ప్యారా నగర్, కొత్తపల్లి, అదేవిధంగా గుమ్మడిదల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క డంప్ యార్డ్ వల్ల మన ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది. చెత్త చెదారం కంపు వాసనతో మనం ఇబ్బంది పడి మన ఆరోగ్యాలని కూడా ఇబ్బంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రైతులందరూ కూడా ఒక హార్టికల్చర్ హబ్ లాగా రోజు వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండిస్తూ మరి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ కి తీసుకెళ్లి వారి ప్రోడక్ట్స్ అన్ని కూడా అమ్ముకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈ డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టినట్టయితే మనకంతా కూడా కలుషితమైనటువంటి నీరు రావడంతో ఆ పంట భూములన్నీ కూడా ఖరాబ్ అయిపోయి మరి మన ఏదైతే కూరగాయలు ఉన్నాయో అన్ని కూడా కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతుకు పెద్ద నష్టం జరుగుతుంది. అదేవిధంగా మరి మన ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నిర్మాణం చేపట్టదని గత 10 రోజులుగా మీరంతా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో కొంతవరకు ఫలించిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగా మీ అందరినీ అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ రోజొక కార్యక్రమం, రోజొక నిరసన కార్యక్రమం, శాంతియుతమైనటువంటి మార్గంలో మన నిరసనను వ్యక్తం చేసే విధంగా ఒకరోజు స్కూల్ చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకుంది. మరి ఈ రోజు కోర్టు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను. ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎలక్షన్ కోడ్ ఉండి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్తే ఆర్డర్ ఇస్తే నిన్న సర్వే చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన మీకు చిత్తశుద్ధి లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కోర్టు నిబంధన ఉంది. జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మించాలని ఉన్నా కూడా జిహెచ్ఎంసి పరిధి దాటి వచ్చి తారానగర్ లో అడవిలో మంచి పచ్చని పంట పొలాల మధ్యలో ఈ డంప్ యార్డ్ వేస్తే మరి మనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి గమనించాలా. మరి దాన్ని నిర్మాణం క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి కూడా మనందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాలన్నీ కూడా మరి పనులను కూడా నిలుపడి చేయాలి. తప్పకుండా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం దిగి రావాలి, తిరిగి వచ్చి మీ అందరి యొక్క కృషి ఫలించి తొందరలోనే డంప్ యార్డ్ ఒక నిర్మాణం క్యాన్సల్ అయ్యి మరి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుందన్న ఒక నమ్మకం, విశ్వాసాన్ని కూడా నేను తెలియజేస్తూ ఈ రోజు మనల్ని సంఘీభావం తెలియ